కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలంలో కూటమి అభ్యర్థి బండారు సత్యానందరావు, పార్లమెంట్ అభ్యర్థి హరీష్ మాథూర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వైసీపీ అరాచక పాలనను అంతమొందించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఆయన అన్నారు. మెర్లపాలెం గ్రామంలో ఇంటింటి ప్రచారం నిర్వహించిన ఆయన టీడీపీ సూపర్ 6 పథకాలను ప్రజలకు వివరించారు. యువత భవిష్యత్తు కోసం వైసీపీ ప్రభుత్వాన్ని సాగనంపి కూటమిని ఆశీర్వదించాలని బండారు సత్యానందరావు కోరారు. అధికార పార్టీ మాయమాటలు, మోసాలు నమ్మటానికి ప్రజలు సిద్ధంగా లేరని పార్లమెంట్ అభ్యర్థి హరీష్ మాథూర్ అన్నారు. స్పందన వాళ్ళు ఏ విధంగా ఈ 5 సంవత్సరాలు ఈ ముఖ్యమంత్రి చెప్పిన మాయ మాటలు విని వాళ్ళకి ఓటేస్తే ఏ విధంగా విసిగిపోయారో, ఈయన చెప్పిన మాయ మాటలు అన్ని నవరత్నాలైనా సరే, సంక్షేమం అయినా సరే, అభివృద్ధి అయినా సరే పూర్తిగా మాయ మాటలని చెప్పి 5 సంవత్సరాలు ఈ ప్రభుత్వం అధికారంకి వచ్చిన తర్వాత ఏ ఒక్కటి పైన కూడా దృష్టి పెట్టలేదని చెప్పి రేపు మేమందరం కూడా కోరుకున్నది ఏంటంటే, రేపు మేమందరం తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి కుటుంబాన్ని మేమందరం ఓటేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటూ, అలాగే మళ్ళీ మా మీద రేపు మళ్ళీ అభివృద్ధి జరగాలంటే మీ ఉమ్మడి ప్రభుత్వంలోనే జరుగుతుంది అనే ఒక నమ్మకం, అలాగే సంక్షేమం మళ్ళీ రావాలంటే మీ ప్రభుత్వంలోనే అవుతుందనే ఒక నమ్మకం కూడా ప్రజలందరూ తెలియజేసుకుంటున్నారు. రేపు ఈరోజు ప్రజలు ఒకటి ఈ ప్రభుత్వం మాయ మాట చెప్పడానికి వినడానికి కూడా సిద్ధంగా లేరు. ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్న నన్ను, అదేవిధంగా పార్లమెంటరీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి శ్రీ గంటి హరీష్ మాథూర్ గారిని, ఇరువురిని కూడా సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించవలసిందిగా కోరుతూ ఈ ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంలో ఒక అపూర్వమైన అద్భుతమైన స్పందన మెర్లపాలెం గ్రామంలో ప్రజల నుంచి మేము చూస్తూ ఉన్నాం. ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ అరాచక పాలన అంతమొందించాలి. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి యొక్క పరిపాలన, ఎన్డీఏ పరిపాలన ఈ రాష్ట్రంలో రావాలి. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం రావడం, రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం రావడం ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలు కోరుకుంటూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో మరి ఎన్నికలు కూడా వచ్చింది, అయినా అధికార పార్టీ ఆగడాలు ఆగలేదు. అధికార దుర్వినియోగం